ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం ఏప్రిల్ మాసం 28వ తేదీ అనగా సోమవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము వైశాఖ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి పాడ్యమి ఏప్రిల్ 27వ తేదీ అనగా ఆదివారం నాడు అర్ధరాత్రి 1:01 నుండి ఏప్రిల్ 28వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 9:11 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం విధియ ఏప్రిల్ 28వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 9:11 నుండి ఏప్రిల్ 29వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 5:31 వరకు. నక్షత్రం భరణి ఏప్రిల్ 27వ తేదీ అనగా ఆదివారం నాడు అర్ధరాత్రి 12:38 నుండి ఏప్రిల్ 28వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 9:37 వరకు. తదుపరి నక్షత్రం కృతిక ఏప్రిల్ 28వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 9:37 నుండి ఏప్రిల్ 29వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 6:47 వరకు. కరణం కీమస్తుగ్నము ఏప్రిల్ 27వ తేదీ అనగా ఆదివారం నాడు అర్ధరాత్రి 1:01 నుండి ఏప్రిల్ 28వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 11:05 వరకు. బాబా ఏప్రిల్ 28వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 11:05 నుండి అదే రోజు రాత్రి 9:11 వరకు. బాలవ ఏప్రిల్ 28వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 9:11 నుండి ఏప్రిల్ 29వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 7:19 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9:04 వరకు. యమగండ కాలం ఉదయం 10:39 నుండి మధ్యాహ్నం 12:13 వరకు. గుళికా సమయం మధ్యాహ్నం 1:48 నుండి 3:22 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుండి 1:29 వరకు. తదుపరి 3:10 నుండి సాయంత్రం 4 గంటల వరకు. వర్జ్యము ఉదయం 9:01 నుండి 10:25 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. అమృతకాలం సాయంత్రం 5:24 నుండి 6:48 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:18 నుండి 5:06 వరకు. సూర్యోదయం ఉదయం 5:55 సూర్యాస్తమయం సాయంత్రం 6:31 చంద్రోదయం ఏప్రిల్ 28వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 5:56 చంద్రాస్తమయం అదే రోజు సాయంత్రం 7:19 సూర్యరాశి మేషరాశి జన్మరాశి వృషభ రాశిలోకి ప్రవేశించే ముందు ఏప్రిల్ 28వ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి 2:53 వరకు చంద్రుడు మేషరాశి ద్వారా ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవంటి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృధా ఖర్చులు చేయకుండా ఉంటే ఈ రోజు ఈ రాశి వారికి లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు. నూతన వస్తువులు ఆభరణాలు సైతం కొనుగోలు చేస్తారు. తలపెట్టిన ప్రతి పని సకాలంలో పూర్తవుతుంది. ఎటువంటి ఆందోళన ఒత్తిడి వంటివి లేకుండా రోజంతా కూడా ఇంట బయట ఉత్సాహంగా ఉంటారు. మానసిక మరియు శారీరక శక్తి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో గడిపిన కొన్ని పాత మధుర క్షణాలను గుర్తు చేసుకోవటం వలన ఈ రోజు సంబంధం మరింత మధురంగా ఉంటుంది. గతంలో ఏవైనా తప్పులు చేసి ఉంటే గనక వాటిని సరిదిద్దుకునేటందుకు ఈ రోజు మంచి అవకాశం లభిస్తుంది. ఇంటి వాతావరణం సైతం ఆనందంగా ఉంటుంది. పాత సమస్యలను పరిష్కరించుకోవటం ద్వారా సంబంధాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. సంతానంతో కలిసి సమయాన్ని గడపడం ద్వారా ఆనందిస్తారు. ఆకస్మిక ధనలాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో గౌరవం మర్యాద లాంటివి పెరుగుతాయి. పెండింగ్లో ఉన్న ఏవైనా సమస్యలు నెమ్మదిగా పరిష్కరించబడతాయి. పూర్వీకుల ఆస్తిని పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల్లో కొన్ని ముఖ్యమైన సమాచారాలను పొందుతారు. స్నేహితులను కలవటం వలన మనసు సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులలో ఎవరికైనా వివాహం నిశ్చయమైతే గనక వాటికి ఎదురయ్యే అడ్డంకులు ఏమైనా ఉంటే ఈ రోజు తొలగిపోతాయి. మీరు చేసే పనుల వలన వేరొకరు ప్రయోజనాన్ని పొందే అవకాశాలు ఈ రోజు ఉన్నాయి. ఆర్థిక బాధ్యతలను పూర్తిగా మీపైన వేసుకునే బదులు పంచుకునేటందుకే ప్రయత్నించండి. ఏ వ్యాపకము లేకుండా ఖాళీగా ఉండటం ప్రమాదకరమైన అలవాటు కాబట్టి ప్రతి ఒక్కరితోనూ మంచి సంబంధాలను కొనసాగించండి. ముఖ్యమైన పనులకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచనాత్మకంగా ఉండండి. ఇతరులకు మంచి సలహాలు సూచనలు ఇవ్వడం ద్వారా సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్య సాహసాలతో పనులన్నీ పూర్తి చేస్తారు. కొన్ని శుభవార్తలను సైతం ఈరోజు వినే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు ఆదాయం ఆశించినట్టుగానే ఉంటుంది. అయితే వ్యాపారస్తులు ముఖ్యంగా నిత్య సరుకుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఏదైనా సరే చట్టబద్ధంగా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ రోజు మీరు జాగ్రత్తగా ముందడుగు వేయవలసిన రోజు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వ్యాపార సంబంధిత పనులు వేగాన్ని అందుకుంటాయి. వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు సైతం కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఆస్తిని కూడా కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు ఈరోజు కార్యాలయంలో అవార్డును అందుకునే అవకాశం ఉంది. ఈ కారణంగా కుటుంబంలో చిన్న పార్టీ లాంటిది ఏర్పాటు చేసుకోవచ్చు. అవసరం మేరకు తండ్రి గారి సలహాను తీసుకోవలసి వస్తుంది. విద్యార్థులకు ఈరోజు ఉన్నత విద్యకు మార్గం సరళమవుతుంది. అసహనాన్ని ప్రదర్శించటం వలన ప్రేమ జీవితంలో ఉన్న వారి సంబంధం విచ్ఛిన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే వివాహితులు మాత్రం జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. వ్యాపారస్తులు కొంతమంది పాత మిత్రులను కలవటం ద్వారా వారికి కొత్త అవకాశాలను అందించగలరు. పాత సమస్యలు పరిష్కరించుకోవటం వలన సంబంధాలు, స్నేహాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. ఉద్యోగ రంగంలో ఉన్నవారు మునుపటి ప్రాజెక్టు నుండి కొంత నేర్చుకుని మెరుగ్గా రాణిస్తారు. కార్యాలయంలో గతంలో ఏవైనా తప్పులు మీ వల్ల జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకునేటందుకై కూడా మీకు ఈరోజు అవకాశం లభిస్తుంది. కష్టపడి పని చేయడం ద్వారా కెరియర్లో పురోగతిని సాధిస్తారు. అధిక పని కారణంగా ఈరోజు కొంత అలసటగా అనిపిస్తుంది. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈరోజు వృధా ఖర్చులను తగ్గించాలి. అదేవిధంగా కుటుంబంతో కలిసి బయటకు వాహనం మీద ప్రయాణం చేసేటప్పుడు అతివేగాన్ని నివారించాలి. నిదానమే ప్రధానం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ట్రాఫిక్ రూల్స్ను తప్పకుండా పాటించాలి. అందరితోనూ మంచి సంబంధాలను కొనసాగించాలి. ఆత్మీయుల అనురాగం ఈ రాశివారికి బలాన్ని ఇస్తుంది. సోమవారాలు ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక్కసారి ముఖాన్ని అద్దంలో చూసుకుని వెళ్ళటం వలన ఆ పని విజయవంతం అవుతుంది. అదేవిధంగా తూర్పు దిశగా కాకుండా దక్షిణ దిశగా ప్రయాణిస్తే సత్ఫలితాలను పొందవచ్చు. సోమవారానికి గ్రహాధిపతి చంద్రుడు. చంద్రుని అధిష్టాన దైవం పార్వతీదేవి మరియు వరుణుడు. చంద్రుని అనుగ్రహం కొరకు సోమవారాలు పార్వతీదేవి సమేత శివాలయాలను దర్శించాలి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం, శివ స్తోత్రాలు మరియు దేవి స్తోత్రాలను పఠించాలి. గ్రహబలం కొరకు సోమవారం నాడు తెలుపు మరియు ఇతర లేత రంగు దుస్తులను ధరించాలి. సోమవారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన మానసిక ప్రశాంతత ఏర్పడటంతో పాటు మనోధైర్యం కూడా పెరుగుతుంది. జుట్టు, గోళ్లు కత్తిరించడం లాంటివి ఈ రోజు చేయకూడదు. కఠినంగా కాకుండా మృదు స్వభావాన్ని కలిగి ఉండాలి. సోమవారం నాడు కొత్త ఆలోచనలు చేయటానికి బట్టలు, ఉపకరణాలు, నగలు వంటి కొత్త వస్తువుల కొనుగోలుకు మరియు వివాహ పనులకు అనుకూలంగా ఉంటుంది. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.